నిజంగా ట్రైలర్ చూసామండి, చాలా చాలా బాగుంది. ఇంకా అంటే ఆ కొంచెం చూస్తేనే, ట్రైలర్లో చూస్తేనే ఇంత బాగుంది అసలు మూవీ అంతా, అంటే పొట్ట చెక్కలైపోద్దేమో చూసి చూసి అనిపించింది. అనురూప్ గారు విషయానికి వస్తే మిమ్మల్ని ఎక్కువ సతాయిస్తున్నట్టుగా అనిపించిందండి నిజంగా. అంతే అంటారా? ఏదో ఇంటర్వ్యూ ఇదన్నట్టు కట్ కట్ బట్ ఐ థింక్ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండి, 100% కామెడీ. అండ్ అనురూప్ అండ్ నాది కాంబినేషన్ అదిరిపోయింది మొత్తం సినిమాలో. కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. వాళ్ళ కెమిస్ట్రీ చూడాలి అసలు. ఎక్కువగా ట్రైలర్లో అంటే హీరోయిన్ ని తక్కువగా చూపించినట్టు, మీ ఇద్దరిదే ఎక్కువగా ఉన్నట్టుగా అనిపించింది. మూవీ అంతా అలానే ఉండబోతుందా? అలా తక్కువ అని ఏం లేదండి, బట్ ఎవరి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉన్నాయి, హీరోయిన్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అది. బట్ జస్ట్ దట్ సినిమా మొత్తం జర్నీ మా ఇద్దరిదే ఉంటుంది. సో నాతో పాటు సావాసం చేసింది అనురూప్, అని తట్టుకున్నది నేను. దట్ ఈస్ ద హోల్ మూవీ అబౌట్. ఓకే, ఏంటండి మరి అంత సతాయించేసారా? క్యారెక్టర్ అలాంటిది, అలా ఏం లేదు కానీ ఇంకా కొంచెం కట్టనా కూడా అలానే ఆ మోడ్ లోనే ఉండే, మరి అలానే కంటిన్యూ అయిపోయింది. ఓకే ఓకే. మీరు అంటే మూవీకి ముందు నుంచే తెలుసా లేదంటే? మూవీ ముందు ఏం తెలియదు, ఆ రోజు ఫస్ట్ లొకేషన్ లోనే కలిసాం కానీ చాలా ఫాస్ట్ కనెక్ట్ అయిపోయాం. ఓకే ఓకే. ముందు ఆయన కనెక్ట్ అయ్యారు, తర్వాత నేను అవ్వాలి. సూపర్ సూపర్. అంటే మూవీ షూట్ అంతా ఫారెస్ట్ లోనే జరిగిందా అండి? మొత్తం అంతా ఒక 30 days ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అండి ఇది, సీలేరు అని, వైజాగ్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ బేసికల్లీ. ఒక చాలా చిన్న ఏజెన్సీ అండి, బట్ ఐ టెల్ యూ అది నా లైఫ్లో వెళ్ళిన ట్రిప్పులు కానీ వీటిలు కానీ అన్నిటితో కంపేర్ చేస్తే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అదిరిపోద్దండి, మీరు అందరూ అక్కడికి వెళ్తే ఇట్ విల్ బి అ గెట్ అవే. అసలు ఫోన్లు ఉండవు, ఏముండవు. సో ఎవడన్నా ఎలాంటి వాడు తప్ప ఇంకెవడో మనం తీసుకెళ్ళరు. ఇంకా అందుకే ఆయనకు నాతో తప్ప ఎవరితో సిగ్నల్స్ ఉండవు అక్కడ, సిగ్నల్స్ ఉండవు, ఏముండవు. ఓకే ఓకే. ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, నథింగ్. సో ఏదైనా సాయంత్రం అయ్యేసరికి ఒక సెంటర్కి వస్తే, ఊరు సెంటర్కి అక్కడ ఉంటాయి, ఒక చిన్న వైఫై ఉంటుంది, ఒక చిన్న లాడ్జ్ ఏదైనా ఉంటాయి అక్కడ. బట్ అది మనుషులు ఆర్ బ్యూటిఫుల్ పీపుల్, ఫుడ్ అదిరిపోద్ది, వ్యూస్ అదిరిపోతాయి, ఇంకా దాని మించి ఇంకేం అవసరం లేదు. అందరికి కూడా నేచర్ కి మించింది ఇంకో అనుభూతి నేచర్ థెరపీ. మాకి 35 days ఆఫ్ ఫిల్మ్ ఆర్ 38 days ఆఫ్ ఫిల్మ్ మొత్తం నేచర్ థెరపీ. బ్యూటిఫుల్. మన లైఫ్ స్పాన్ కూడా పెరిగి ఉంటుంది కొంచెం కదా, నేచర్ కి దగ్గరలో ఉంటే ఆబ్వియస్లీ ఇంకొక 5 ఏళ్ళు ప్యూర్ ఆక్సిజన్, ప్యూర్ ఆక్సిజన్ ఇంకొక 5-6 years పెరిగిపోయింది అనుకోవాలి అయితే. అదే. ఓకే, యాక్చువల్గా ఇంతకుముందు డిస్కస్ చేశాను నేను విస్మయ గారితో. అన్నారు అక్కడ పీపుల్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి. అంటే ఎలా అండి, ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు? మామూలుగా అంటే మనం మూవీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనగానే వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా కొంచెం అది వేరుంటుంది వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం. అసలు ఏమీ తెలియని, అంటే ఎక్కువగా మనకు అడవి ప్రాంతంలో ఉన్న ఏరియాస్ అంటే చాలా తక్కువ అవగాహన. ఏం కదా అక్కడ ఏపీజెన్కో ఉంది, అక్కడ స్ట్రక్చరల్ ఇంజనీర్లు అందరూ ఉన్నారు. మరీ ట్రైబుల్ ఏం కాదు, మరి ఎక్కడో ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతే వస్తారు కానీ అంతా మామూలే, జనజనస్ రావంతే అది. ఓకే ఓకే. కానీ మేము అనుకునేది ఏంటంటే అట్లాంటి ట్రైబల్స్ అసలు జనానికి దూరంగా ఉండే పర్సన్స్ సినిమాలో ట్రైబల్స్ ఉన్నారు, అలాంటి సినిమాలో ఉన్నారు. ఓకే ఓకే. ఎలా అనిపించిందండి మీకు ఫీలింగ్, వాళ్ళ రిసీవింగ్ అదంతా ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? సో ఎక్కడైనా న్యూ ప్లేస్ అవుట్డోర్ షూట్కి వెళ్ళినప్పుడు మనకి ఆ భయం కానీ అలా ఉంటుంది కదా, బట్ అక్కడ వాళ్ళు చాలా రిసీవింగ్, లైక్ వెల్కమింగ్ పీపుల్. అండ్ వాళ్ళకి ఏంటి మూవీ పీపుల్ అని పక్కన పెడితే లైక్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ అస్ వెరీ వెల్. యూనో ఏదైనా ఇబ్బంది వచ్చినా సరే, ఏమైనా కావాలన్నా, ఏమైనా షేర్ చేసుకోవాలన్నా, కూర్చోవడానికన్నా, లైక్ ఫుడ్ దగ్గర కానీ. నాకు యాక్చువల్లీ అలర్జీ వచ్చిందనమాట. సో అక్కడ ఉన్న లేడీస్ వాళ్ళు వచ్చి టిప్స్ చెప్పడము ఇలా ఇది అనేసి. సో దే టేక్ కేర్ ఆఫ్ అస్ సో వెల్. ఓకే ఓకే. మామూలుగా ఫారెస్ట్ అనగానే చాలా వరకు యానిమల్స్ రకరకాలుగా ఉంటాయి. మీకు అట్లా అంటే అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ ఏమైనా జరిగిందా? యానిమల్స్తో అవ్వలేదు, బట్ ఒకరోజు మార్నింగ్ నాకు సడన్గా అలర్జీ స్టార్ట్ అయిందనమాట, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లైక్ 15 minutes. అనురూప్ బాగా చెప్తాడండి అది, ఆయన చెప్పాలి. మీరు చెప్పండి అయితే. చెప్పు ప్లీజ్, కొంచెం మంచిగా, కొంచెం మంచిగా. లేదు పాపం అంతే, మనం ఇట్లా చెట్లలో పుట్లలో వెళ్తుండాలి కదా షూట్ కాబట్టి వెళ్ళింది. పాపం అంతా రెడీ వచ్చింది, నీట్గా అంతా బాగుండింది. కొంచెం ఇక్కడ వేరే దగ్గర పెట్టారు కెమెరా, సార్ అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళింది, అంత చైర్ ఏదో పట్టుకుని వెళ్తుంది, ఈమెనే ఆ చైర్ కూడా పట్టుకుని ఈమెన్ అంత అన్ని పనులు మేమే చేసుకున్నాం దీంట్లో.
సో అలా చైర్ కూడా పట్టుకొని సార్ సడన్ గా ఏదో ఇన్సెక్ట్ లీఫ్ ఏదో పడింది మొత్తం. ఇంకా మొత్తం ఇట్లా ఎలా వీళ్ళకి చెప్పాలి, ఐలో విక్రమ్ లాగా అయిపోయింది కొంచెం. ఓకే, తర్వాత అక్కడ ఒకటి హాస్పిటల్స్ కూడా లేవు, అక్కడ ఒక చిన్న క్లినిక్, అది వెటనరీ కూడా కాదా, సరే నార్మల్. ఓకే, దానికి అక్కడికి వెళ్ళి ఇంకేదో వాళ్ళు ఇంజెక్షన్స్ ఏదో ఇచ్చారు, అప్పుడు ఇంకా ఒక 1 hour లో సెట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ అయినా కూడా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి సాయంత్రం మళ్ళీ షూట్కి వచ్చేసినారు. నైట్ షూట్ ఉండింది అనమాట, వచ్చేసింది మళ్ళీ. పాపం తను బాగా చెప్తాడని తను చెప్పనీయకుండా చేస్తున్నారు మీరు. వెటర్నరీ మిమ్మల్ని అనురూప్ గారు ఆడుకున్నారు అని అన్నారు కానీ నాకు ఇక్కడ మీరే తను ఆడుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. ఎప్పుడు లేదు, ఈ రోజు ఏదో కొంచెం అలా ఉంటుంది. వైబ్ లో ఉన్నా. మీకు కలిసి వచ్చిందంటారా ఇవాళ? ఈరోజు దేవుడు కరుణించండి. నమో. మూవీ మొత్తం ఎన్ని రోజులు జరిగిందండి ఫారెస్ట్ లో షూట్? షార్ట్ ఫర్ అబౌట్ 35-38 days అనుకుంటండి. మొత్తం 38 days ఫారెస్ట్ లోనే ఉన్నాం. మంచి ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ అండి. అసలు నా లైఫ్ లో నాకు తెలిసి వన్ ఆఫ్ మై బెస్ట్ ట్రిప్. అందరూ ఇప్పుడు మీరు రీసెంట్ గా ఏదైనా ట్రిప్ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్దాం అనుకుంటారు, గోవా వెళ్దాం అంటారు, ఫ్రెండ్స్ దొరికితే. అవన్నీ వేస్ట్, దేనికి పనికిరండి. బ్యూటిఫుల్ ప్లేస్. ఓకే, కేరళ ఇవన్నీ కూడా నేచర్ బాగుంటాయి కదా వాటి. కేరళ కూడా సిమిలర్ థింగ్ అంటే మనకి ఆంధ్రాలో మనకున్న ఈ తెలుగు ప్లేసెస్ లో ఐ థింక్ ఇది అదిరిపోయే. ఓకే, మీకేమైనా ఎక్స్పీరియన్స్ జరిగాయి అంటే యానిమల్స్ ద్వారా కానీ ఇంకేదన్నా? అంటే ఫారెస్ట్ అంటేనే చాలా రకరకాలుగా ఫేస్ చేస్తుంటాం. నేను జాగ్రత్తగా ఉంటాను, జంతువులకి మనుషులకి అంతా కూడా జాగ్రత్తగానే తిరుగుతుంటాను. అంటే వాళ్ళు జాగ్రత్తగా లేరు అనా ఇప్పుడు? అలా లేదండి, నేను జనరల్లీ జాగ్రత్తగా ఉంటాను. నాకు లక్కీలీ నాకేం అవ్వలేదండి. సిచ్యువేషన్ ఉండింది, నాకు లిగమెంట్ టేర్ ఉండింది సినిమా చేస్తున్నాను సేపు. సో అందుకు కొంచెం మెల్లగానే కుంటుకుంటా జాగ్రత్తగా వెళ్తా ఉండేవాడిని. కుంటుకుంటా హోల్ మూవీ ఐ థింక్ నేను అలాగా బ్యాండ్ పెట్టుకుని చేస్తాను. ఓకే, చాలా కష్టం అనిపించింది ఆ ఫారెస్ట్ లో. అంటే నార్మల్ ప్లేసెస్ లో అంటే అది కొన్ని ప్లేసులు అనిపిస్తుంది. మేము ఒక వాటర్ ఫాల్ లో తీసాం షూట్. అది ఆ వాటర్ ఫాల్ ఎలాగంటే ఇలా ఎక్కాలి లిటరల్లీ. అది పైనుంచి ఫస్ట్ ఒక 2-3 పైకి ఎక్కి కొంచెం వాటర్ ఫాల్ అది. సో 2-3 పైకి ఎక్కి ఒక తాడు కట్టి రోప్కి ఒక రాయికి తాడు ఇసిరారు కిందకి. లిటరల్లీ మేము ఆ తాడు పట్టుకుని పైకి వెళ్ళాలి. నేను లిటరల్లీ మనిషిని ఇలా పట్టుకుని తాడుని పట్టుకుని ఒక కాలుతో అలా పైకి వెళ్తా ఉన్నాను నేను. అది బ్యూటిఫుల్. కానీ పైకి వెళ్ళాక కింద నుంచి ఎక్కిన ఏమంటాం ఆల్ దట్ ఆ స్ట్రెయిన్ కానీ ఆ స్ట్రెస్ కానీ పైకి వెళ్ళాక ఏమీ తెలియదు. బ్యూటిఫుల్. ఎదురుగా ఇక్కడ వాటర్ పడుతుంటే ఇక్కడ కూర్చుంటున్నాం. మా సీన్ కూడా అలాగే సెట్ చేశారు, మంచి మసాజ్ మాలిష్ సీన్ ఏదో మాకు. అది బ్యూటిఫుల్ ఉందండి మాకు. ఓకే ఓకే, ట్రైలర్ లో చూసినంత వరకు మ్యూజిక్ అయితే ఏంటి, డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి మీరు అన్నట్టుగా లొకేషన్ అసలు సూపర్ అని చెప్పాలి. ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటి అని చెప్పి అసలు మేము అందరం వెయిట్ చేస్తున్నాం. June 7th అండి రిలీజ్? June 7th అండి. ఓకే, June 7th we are coming to your nearest theaters. ఓకే, డైలాగ్స్ విషయానికి వస్తే ఒక డైలాగ్ చాలా అంటే అందాన్ని చూడాలంటే అని చెప్పి డైలాగ్ చాలా బాగుంది. అది నిజంగా ఒకసారి మా అందరి కోసం ఆ డైలాగ్. ప్రకృతిని ఆస్వాదించాలంటే కళ్ళు ఉండాల్సింది మనిషికి కాదు మనసుకి అనేది ఇస్ ద డైలాగ్. అంటే అది హీరోయిన్ ని ఫీల్ అవుతూ చెప్పారా? ప్రకృతిని ఫీల్ అయ్యాను. ప్రకృతిని నేను చాలా క్లారిటీతో ఉంటాను. బాగుంది అక్కడ, ప్రకృతి ఇంకా బాగుంది. హీరోయిన్ కన్నా ప్రకృతి ఇంకా బాగుంది. లేదండి పాపం తను కూడా చాలా అందంగా ఉన్నారు. అనురూప్ కి కూడా యాక్చువల్లీ మూవీలో ఒక 2-3 హీరోయిన్లు ఉన్నారు. ఓన్లీ కళలో మాత్రమే వస్తారు వాళ్ళు. యాక్చువల్ మోహన్ కి క్యారెక్టర్. ఓకే, ఎందుకండి వాళ్ళు కల్లో మాత్రమే? వాళ్ళు వాడిని వదిలేసి వెళ్ళిపోయారు, సో కల్లో వస్తుంటారు అట్లా. ఓకే ఓకే. సాధారణంగా అబ్బాయిలందరికి ఎలా ఉంటుంది అంటే అండి, వదిలేసి వెళ్ళిపోయినా సరే ఒకే ఒక టైంలో గుర్తెచ్చుకుంటారు. ఆ టైమే దాన్ని మరి సిట్టింగ్ అంటారు. ఆ సిట్టింగ్ లో ఎప్పుడో 10th క్లాస్ లో వదిలేసిన అమ్మాయి నుంచి ఇప్పుడు వదిలేసిన అమ్మాయి వరకు ప్రతి ఒక్కరు గుర్తొస్తుంటారు. అవన్నీ మా వాడు బాగా క్లియర్ గా రీక్రియేట్ చేస్తాడు. ఓకే, అంటే ఎప్పుడు ఎవరికో ఒకరికి పులిహోర కలుపుతానే ఉంటారు అనుకుంటా. విపరీతంగా అండి. ఫేస్ చూస్తే అర్థం కావట్లేదండి. అంటే అది క్యారెక్టర్ వైజే కదండి, బయట కూడా అంతే అంటారా? బయట కూడా కొంచెం నాటీ బాయ్ అండి. రాముడు మంచి బాలుడు అనేలా ఉన్నారు చూడ్డానికి. నిజం కాదంటారా అండి? వాళ్ళు రియల్ లైఫ్ లో కూడా సేమ్ అవే క్వాలిటీస్ అంటున్నారు మరి. వాళ్ళు అంతే అలా చెప్తారు.